హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషన్. ఈరోజు వీడియోలో ఫ్లాగ్ రిజిస్టర్స్ ఆఫ్ 8086 గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. దానివల్ల లేటెస్ట్ వీడియోస్ మీరు చూడొచ్చు. ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫ్లాగ్ రిజిస్టర్స్ ఆఫ్ 8086. సో ఫ్లాగ్ రిజిస్టర్ అంటే మనకి 8086లో ఏ రిజిస్టర్ తీసుకున్నా కానీ అది 16 బిట్ రిజిస్టర్ అయి ఉంటుంది. ఎందుకంటే మనకి 8086లో మనకు ఉండేది 16 బిట్ ప్రాసెసర్. సో అందుకని మనం ఏ ఆపరేషన్ చేసినా 16 బిట్ చేస్తాం కాబట్టి మన రిజిస్టర్స్ కూడా 16 బిట్ రిజిస్టర్సే అవుతాయి. సో అందుకని ఫ్లాగ్ రిజిస్టర్ కూడా మనకు 16 బిట్ రిజిస్టరే. అందులో ఆ 16 బిట్ రిజిస్టర్స్లో మనకి 9 బిట్స్ వచ్చేసరికి 9 బిట్సే వాడతాం. 16 బిట్స్లో 9 బిట్స్ మాత్రమే వాడతాం మనం, 9 ఫ్లాగ్సే. అండ్ 7 ఫ్లాగ్స్ వాడం ఈ ఫ్లాగ్ రిజిస్టర్లో. మొత్తం 16లో 9 వాడతాం మనం, 7 వాడం. 7 ఏంటంటే అన్డిఫైన్డ్, 9 మాత్రమే వాడతాం. సో ఆ 9 ఫ్లాగ్స్ మళ్ళీ 2 రకాలుగా డివైడ్ అవుతాయి. ఏంటంటే స్టేటస్ ఫ్లాగ్స్ అండ్ కంట్రోల్ ఫ్లాగ్స్. సో ఈ 9 ఫ్లాగ్స్లో మళ్ళీ 2 టైప్స్, స్టేటస్ ఫ్లాగ్స్ అండ్ కంట్రోల్ ఫ్లాగ్స్. సో ఈ 9 ఫ్లాగ్స్లో స్టేటస్ ఫ్లాగ్స్ వచ్చేసరికి 6 ఫ్లాగ్స్ ఉంటాయి, కంట్రోల్ ఫ్లాగ్స్ వచ్చేసరికి 3 ఫ్లాగ్స్ ఉంటాయి. సో స్టేటస్ ఫ్లాగ్స్లో మనం మొత్తం 6 ఫ్లాగ్స్ వాడతాం, కంట్రోల్ ఫ్లాగ్స్ వచ్చేసరికి మొత్తం 3 ఫ్లాగ్స్ ఉంటాయి. అండ్ మిగిలిన ఈ 7 ఫ్లాగ్స్ వచ్చేసరికి ఇక్కడ ఎక్స్ అని ఇంటూ మార్క్స్ ఉన్నాయి కదా, అవి అన్డిఫైన్డ్ ఫ్లాగ్స్, అవే ఈ 7 ఫ్లాగ్స్ మనం వాడడం. ఇవి 9 ఫ్లాగ్స్ మాత్రమే వాడతాం. సో 9 ఫ్లాగ్స్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఫ్లాగ్ రిజిస్టర్ యొక్క డయాగ్రామ్ అనమాట. సో ఇందులో మొత్తం 16 బాక్సెస్ గీసుకోవాలి. ఫస్ట్ గీసుకున్న తర్వాత ఈ స్టేటస్ ఫ్లాగ్స్ అండ్ కంట్రోల్ ఫ్లాగ్స్ కలిపి ఇందులో రాసుకుంటాం. సో ఫస్ట్ వచ్చేసరికి క్యారీ ఫ్లాగ్, నెక్స్ట్ ప్యారిటీ ఫ్లాగ్, తర్వాత ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్, జీరో ఫ్లాగ్, సైన్ ఫ్లాగ్, ట్రాప్ ఫ్లాగ్, ఇంటరప్ట్ ఫ్లాగ్, డైరెక్షన్ ఫ్లాగ్, ఓవర్ఫ్లో ఫ్లాగ్. సో ఈ మధ్యలో ఉన్న ఇంటూస్ అని కరెక్ట్గా ఇప్పుడు ఏ ప్లేస్లో నేను రాశానో సేమ్ అలాగే రాయాలి. సో అలాగే రాసి ఈ పైన D0 నుంచి D15 అంటే మొత్తం 16 బిట్స్ అని ఫ్లాగ్ రిజిస్టర్లో. సో అందులో 8 LSB, 8 MSB, మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్, లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. సో 16 కదా మొత్తం, అందుకని 8. సో ఇప్పుడు వీటికి నేమ్స్ అనేవి ఇద్దాం. సో ఈ CF అంటే క్యారీ ఫ్లాగ్, PF అంటే ప్యారిటీ ఫ్లాగ్, AF అంటే ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్, నెక్స్ట్ ZF అంటే జీరో ఫ్లాగ్, SF అంటే సైన్ ఫ్లాగ్, TF అంటే ట్రాప్ ఫ్లాగ్, IF అంటే ఇంటరప్ట్ ఫ్లాగ్, DF అంటే డైరెక్షన్ ఫ్లాగ్, OF అంటే ఓవర్ఫ్లో ఫ్లాగ్. సో ఇవి ఇలా వీటికి నేమ్స్ ఇచ్చుకున్న తర్వాత సో మనం ఏం చెప్పుకున్నామంటే 9 ఫ్లాగ్స్లో, సో ఇవన్నీ 9 ఫ్లాగ్స్ కదా, ఈ 9 ఫ్లాగ్స్లో 6 ఫ్లాగ్స్ వస్తే స్టేటస్ ఫ్లాగ్స్ అన్నాం, 3 ఫ్లాగ్స్ వస్తే కంట్రోల్ ఫ్లాగ్స్ అన్నాం. సో ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లాగ్ అనమాట. సో ఇందులో 6 ఫ్లాగ్స్ స్టేటస్ ఫ్లాగ్స్ అన్నాం కదా, స్టేటస్ ఫ్లాగ్స్ ఇందులో ఏవి, అలాగే కంట్రోల్ ఫ్లాగ్స్ 3 అన్నాం కదా, 3 ఏవి అంటే ఇక్కడ డైరెక్షన్ ఫ్లాగ్, ఇంటరప్ట్ ఫ్లాగ్, ట్రాప్ ఫ్లాగ్ అని ఉన్నాయి కదా, ఈ 3 మన కంట్రోల్ ఫ్లాగ్స్. అండ్ రిమైనింగ్ ఈ ఫ్లాగ్స్ అన్నీ ఈ ఓవర్ఫ్లో ఫ్లాగ్ ఈ మొత్తం కలిపి స్టేటస్ ఫ్లాగ్స్, ఈ మొత్తం 6 ఉంటాయి. ఈ కంట్రోల్ ఫ్లాగ్స్ 3 ఉంటాయి. సో కంట్రోల్ ఫ్లాగ్స్ ఏమంటే మనకు డైరెక్షన్ ఫ్లాగ్, ఇంటరప్ట్ ఫ్లాగ్, ట్రాప్ ఫ్లాగ్. సో అది ఇప్పుడు ఫస్ట్ స్టేటస్ ఫ్లాగ్స్ డిఫైన్ చేద్దాం. స్టేటస్ ఫ్లాగ్స్ అంటే ఏంటంటే ఇన్ దిస్ రిజిస్టర్ 6 ఫ్లాగ్స్ ఆర్ యూజ్డ్ యాజ్ స్టేటస్ ఫ్లాగ్స్. అండ్ మైక్రో ప్రాసెసర్, ఎప్పుడైతే మైక్రో ప్రాసెసర్ ఏమైనా అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసినప్పుడు ALU ద్వారా డిపెండింగ్ అపాన్ ది స్టేటస్ ఆఫ్ ది రిజల్ట్, మనకి ఏదైతే రిజల్ట్ వచ్చిందో దాని యొక్క స్టేటస్ని బట్టి మైక్రో ప్రాసెసర్ అనేది అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంది. మైక్రో ప్రాసెసర్ స్టోర్స్ కరస్పాండింగ్ స్టేటస్ బిట్స్ 0 or 1. స్టేటస్ బిట్స్ అంటే మొత్తం 2 ఉంటాయి, 0 అయినా అయి ఉండాలి, 1 అయినా అయి ఉండాలి. సో ఇందులో స్టేటస్ బిట్స్లో మొత్తం 6 టైప్స్ ఉంటాయి. అవి ఏమంటే క్యారీ ఫ్లాగ్, ప్యారిటీ ఫ్లాగ్, ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్, జీరో ఫ్లాగ్, సైన్ ఫ్లాగ్, ఓవర్ఫ్లో ఫ్లాగ్. సో ఇప్పుడు ఈచ్ ఫ్లాగ్ గురించి తెలుసుకుందాం. సో క్యారీ ఫ్లాగ్ అంటే ఇఫ్ ద క్యారీ జనరేట్స్ ఆఫ్టర్ MSB దెన్ క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 1. క్యారీ ఫ్లాగ్ ఎప్పుడు 1 అయింది, మనకి రెండే ఛాన్స్ ఉంటాయి, ఒకటి 0 అయినా అయి ఉండాలి లేదా 1 అయినా అయి ఉండాలి, ఏ ఫ్లాగ్ అయినా కానీ. సో 1 ఎప్పుడు అవుతుందంటే, సో
ఇప్పుడు ఎంఎస్బి అంటే మనం మొత్తం 8 బిట్ తీసుకుందాం, 8 బిట్స్ తీసుకుందాం ఆపరేషన్కి. తీసుకున్నప్పుడు ఏదైనా ఇంకో నెంబర్స్ ఏదైనా యాడ్ చేసినప్పుడు, ఏదో ఒకటి సపోజ్ యాడ్ చేసినప్పుడు ఎంఎస్బి అంటే ఇది, ఎల్ఎస్బి అంటే ఇది. సో ఇక్కడ మనకి ఏదైనా క్యారీ జనరేట్ అయ్యింది అనుకో ఇక్కడ ఎంఎస్బి దగ్గర, అంటే ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి, యాడ్ చేస్తే 0నే వచ్చింది, అంటే ఇక్కడ క్యారీ ఏం జనరేట్ అవ్వలేదు. క్యారీ జనరేట్ కాకపోతే సిఎఫ్ ఈక్వల్ టు 0. అలా కాకుండా క్యారీ అనేది ఇక్కడ 2 1s ఉన్నాయి, 2 1s ఉంటే 0 + 1 ఇక్కడ, అంటే క్యారీ జనరేట్ అయింది, అప్పుడు సిఎఫ్ ఈక్వల్ టు 1. సో అంటే ఏం చెప్పుకోవచ్చు, ఇది క్యారీ జనరేట్స్ ఆఫ్టర్ ఎంఎస్బి తర్వాత కనుక క్యారీ జనరేట్ అయితే అప్పుడు క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 1. అలా కాకుండా జనరేట్ కాకపోతే క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 0. 0నే వచ్చింది అనుకోండి, క్యారీ ఫ్లాగ్ రాకుండా ఇక్కడ 0 1 నుండి, అప్పుడు క్యారీ ఫ్లాగ్ 0. లేదంటే 2 1s ఉంటే క్యారీ వస్తే మాత్రం 1 ఎంఎస్బి బిట్లో. సో అది క్యారీ ఫ్లాగ్. నెక్స్ట్ ప్యారిటీ ఫ్లాగ్. ఇఫ్ ద రిజల్ట్ కంటైన్స్ ఈవెన్ నెంబర్ ఆఫ్ 1s దెన్ ప్యారిటీ ఫ్లాగ్ ఈక్వల్ టు 1, ఎల్స్ ప్యారిటీ ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అన్నాడు. సో అంటే ఇప్పుడు మనకు రిజల్ట్ ఇలా వచ్చింది అనుకుందాం. ఇలా వస్తే మనకి ఇక్కడ ఇప్పుడు ఈ కోడ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ 1s ఉన్నాయో కౌంట్ చేయండి. 1 2 3 4 5 ఉన్నాయి. 5 అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ 1s, అంటే టోటల్ నెంబర్ ఆఫ్ 1s మనకి ఇక్కడ 5 ఉన్నాయి. అదే ప్యారిటీ ఫ్లాగ్స్లో ఇఫ్ ద రిజల్ట్ కంటైన్స్ ఈవెన్ నెంబర్ ఆఫ్ 1s దెన్ ప్యారిటీ ఫ్లాగ్ ఈక్వల్ టు 5 అనేది ఈవెన్ నెంబర్ కాదు కాబట్టి ప్యారిటీ ఫ్లాగ్ ఇక్కడ 0 అవుతుంది. అదే రిజల్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ 1s కనుక 4 కానీ 6 కానీ 2 కానీ అవి ఉంటాయి, ఈవెన్ నెంబర్స్ కదా, సో అప్పుడు ప్యారిటీ ఫ్లాగ్ అనేది 1 అవుతుంది. సో రిజల్ట్లో ఈవెన్ నెంబర్ ఆఫ్ 1s వస్తే ప్యారిటీ ఫ్లాగ్ 1 అవుతుంది, అలా కాకుండా ఆడ్ నెంబర్ ఆఫ్ 1s వస్తే ప్యారిటీ ఫ్లాగ్ 0 అవుతుంది. సో ఇది ప్యారిటీ ఫ్లాగ్స్. నెక్స్ట్ ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్. ఇఫ్ ది క్యారీ జనరేట్స్ ఫ్రమ్ లోవర్ నిబుల్ టు హయ్యర్ నిబుల్ దెన్ ఆక్సిలరీ ఫ్లాగ్ ఈక్వల్ టు 1, ఎల్స్ ఆక్సిలరీ ఫ్లాగ్ ఈక్వల్ టు 0. ఇక్కడ లోవర్ నిబుల్ టు హయ్యర్ నిబుల్ అంటే 4 బిట్స్ అనమాట. ఇప్పుడు మనం 8 బిట్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు 1 0 0 0 1 0 0 0 0 0 0 1 0 0 0 1. సో ఇప్పుడు ఇలా 2 8 బిట్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ ఈ 4 బిట్స్ వచ్చేసరికి లోవర్ నిబుల్, ఈ 4 బిట్స్ వచ్చేసరికి హయ్యర్ నిబుల్. సో ఈ 4 బిట్స్ ఇలా 4 బిట్స్ అనేవి నిబుల్ అంటాం. ఇవి వచ్చి లోవర్ నిబుల్, ఇవి వచ్చి హయ్యర్ నిబుల్. సో ఇప్పుడు ఈ బిట్ ఉంది కదా, ఈ 4 బిట్స్లో ఈ 3 కాకుండా ఈ లాస్ట్ 2 బిట్స్ని యాడ్ చేసినప్పుడు క్యారీ కనుక జనరేట్ అయ్యి ఇక్కడ కనుక క్యారీ వచ్చిందంటే అప్పుడు ఆక్సిలరీ ఫ్లాగ్ ఈక్వల్ టు 1 అవుతుంది, లేదంటే ఆక్సిలరీ ఫ్లాగ్ 0 అవుతుంది. ఇప్పుడు యాడ్ చేసి చూడండి. 1 0 0 1 1 0 0 1. సో ఇది మనకు వచ్చిన ఆన్సర్. సో ఇక్కడ మనకు 1 వచ్చింది, కానీ ఇక్కడ కూడా 1 ఉంటే 1 1 0 అయ్యి ఇక్కడ 1 క్యారీ వచ్చేది, అప్పుడు ఆక్సిలరీ ఫ్లాగ్ 1 అయ్యేది. కానీ ఇక్కడ మనకు 0 తీసుకున్నాం కాబట్టి 1 0 యాడ్ చేసినప్పుడు 1 వచ్చిందని క్యారీ జనరేట్ అవ్వలేదు ఇక్కడ లోవర్ ఎండింగ్లో. సో అందుకని మనకు ఆక్సిలరీ ఫ్లాగ్ ఇక్కడ 0 వచ్చింది. ఇక్కడ లోయర్ నిబుల్లో ఇక్కడ మనకు క్యారీ కనుక జనరేట్ అయితే హయ్యర్ నిబుల్ స్టార్టింగ్లో, అప్పుడు మనకు ఆక్సిలరీ ఫ్లాగ్ 1 లేదంటే 0. సో ఇది వచ్చేసరికి ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్. నెక్స్ట్ వచ్చేసరికి 0 ఫ్లాగ్. ఇఫ్ ద రిజల్ట్ కంటైన్స్ ఆల్ జీరోస్ దెన్ 0 ఫ్లాగ్ ఈక్వల్ టు 1, ఎల్స్ 0 ఫ్లాగ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి ఇలా రిజల్ట్ వచ్చింది కదా, ఇలా 2 8 బిట్స్ నెంబర్స్ యాడ్ చేసినప్పుడు రిజల్ట్ వచ్చింది కదా, ఆ రిజల్ట్ కనుక అన్ని జీరోస్ వస్తే అప్పుడు 0 ఫ్లాగ్ ఈక్వల్ టు 1. సో అలా కాకుండా ఏ ఒక్క చోట 1 ఉన్నా కానీ 0 ఫ్లాగ్ ఈక్వల్ టు 0. అన్ని జీరోస్ వస్తేనే 0 ఫ్లాగ్ ఈక్వల్ టు 1. ఒక్క చోట 1 ఉన్నా కానీ 0 ఫ్లాగ్ 0. సో ఇది 0 ఫ్లాగ్. నెక్స్ట్ వచ్చేసరికి సైన్ ఫ్లాగ్. సో సైన్ ఫ్లాగ్ ఏం చేస్తుందంటే మనకి వచ్చిన రిజల్ట్ అనేది ఏ సైన్, పాజిటివ్ సైన్ నెగిటివ్ సైన్ అని ఇండికేట్ చేస్తుంది. సో వెన్ మైక్రోప్రాసెసర్ పర్ఫార్మ్స్ ఎనీ అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్ ఆఫ్ 8 బిట్ నెంబర్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఆఫ్ ది రిజల్ట్ ఈస్ డైరెక్ట్లీ కాపీడ్ ఇంటూ సైన్ ఫ్లాగ్. సో ఇప్పుడు ఇదే ఉందనుకోండి, ఈ కోడ్లో ఈ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటే ఇది. సైన్ ఫ్లాగ్లో అవుట్పుట్ ఇప్పుడు రిజల్ట్ ఇది అనుకుందాం. ఈ రిజల్ట్లో అది ఏది పట్టించుకోదు, ఓన్లీ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఒకటే పట్టించుకునేది. ఈ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్లో ఈ వాల్యూ స్టార్టింగ్ నెంబర్ 0 ఉంటే సైన్ ఫ్లాగ్ 0 అవుతుంది, 1 ఉంటే సైన్ ఫ్లాగ్ 1 అవుతుంది, అంతే. మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్లో ఏదైతే వాల్యూ ఉంటుందో అదే వాల్యూ ఇక్కడ సైన్ ఫ్లాగ్లో ఉంటుంది. ఇప్పుడు 0 వచ్చింది. అలా కాకుండా 1 0 0 1 0 0 వచ్చింది అనుకో,
ఇలా వచ్చింది అనుకుందాం రిజల్ట్. ఇక్కడ 1 ఉంది. సో ఇక్కడ MSB 1. సో అప్పుడు సైన్ ఫ్లాగ్ 1 అవుతుంది. ఇక్కడ MSB బిట్లో ఏదైతే వాల్యూ ఉంటుందో అదే సైన్ ఫ్లాగ్లో మనకు వచ్చే వాల్యూ. సో ద MSB ఆఫ్ ది రిజల్ట్ ఈస్ డైరెక్ట్లీ కాపీడ్ ఇంటూ సైన్ ఫ్లాగ్. ద MSB వాల్యూ కంటైన్స్ 0. ఇప్పుడు MSB వాల్యూ కనుక 0 ఉంటే సైన్ ఫ్లాగ్ 0, MSB వాల్యూ కనుక 1 ఉంటే సైన్ ఫ్లాగ్ 1. 0 ఒకవేళ 0 వచ్చింది అనుకో, ఇలా 0 వచ్చింది అనుకున్నాం సైన్ ఫ్లాగ్ 0 వస్తే మనకి రిజల్ట్ అనేది పాజిటివ్ అని. అలా కాకుండా సైన్ ఫ్లాగ్ 1 వస్తే రిజల్ట్ అనేది నెగిటివ్ అని. సో ఇప్పుడు మనకి ఇక్కడ 1 వచ్చింది, 1 వస్తే మనకి సైన్ ఫ్లాగ్ అనేది నెగిటివ్ అని. సో అది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 5 అనే నెంబర్ తీసుకుందాం. సో 5కి మనకు బైనరీ రిప్రజెంటేషన్ ఎంత, బైనరీ కోడ్ 0101. సో దీన్ని 2's కాంప్లిమెంట్ చేయాలి. 2's కాంప్లిమెంట్ చేయాలంటే ముందు 1's కాంప్లిమెంట్ చేసి దీనికి 1 యాడ్ చేయాలి. 1 యాడ్ చేస్తే 1101. సో ఇది మనకి 5's కాంప్లిమెంట్లో. సో ఇది వస్తే మనకు -5 వాల్యూ. ఈ 5కి -5కి ఇది తేడా. సో మైనస్ వచ్చినందుకు వాల్యూ అనేది ఇలా బైనరీ కోడ్ అనేది ఇలా వస్తుంది. 2's కాంప్లిమెంట్ చేసినప్పుడు ఈ వాల్యూ అనేది వస్తుంది. సో ఇక్కడ 0 ఇది వస్తే అన్సైన్డ్ బిట్, ఇది వస్తే సైన్డ్ బిట్. సో ఇలా వాల్యూ అనేది వచ్చింది. ఇక్కడ 0 వచ్చింది కదా, MSB ఇది 0 వస్తే పాజిటివ్ అని, ఇక్కడ 1 వస్తే నెగిటివ్ అని. ఇది కూడా చూడండి, -5 వచ్చినప్పుడు ఇక్కడ 1 వచ్చింది స్టార్టింగ్, +5 వచ్చినప్పుడు ఇక్కడ 0 వచ్చింది. అదే 6 నెంబర్ తీసుకుందాం. 6 తీసుకుంటే 6 వాల్యూ ఎంత, 0110. సో దీనికి 2's కాంప్లిమెంట్ యాడ్ చేస్తే 2's కాంప్లిమెంట్ ఇంకోలా కూడా యాడ్ చేయొచ్చు. ఇలా 2's కాంప్లిమెంట్ సింపుల్గా LSB బిట్ ఏదైతే ఉందో దాన్ని సేమ్ వేసేయండి 0 అని. ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ మిగిలిన 3 నెంబర్స్కి వాటి కాంప్లిమెంట్స్ వేయండి. ఇక్కడ 0 వచ్చింది కాబట్టి 1 వచ్చింది కాబట్టి 0, 1 వచ్చింది కాబట్టి 0. సో ఇది మన 2's కాంప్లిమెంట్ చేసిన ఇదే వాల్యూ వచ్చింది, లేకపోతే ఇది వచ్చింది. ఇది -6 వాల్యూ. సో మైనస్ వచ్చేసరికి స్టార్టింగ్ నెంబర్ 1 వచ్చింది. చూడండి, MSB 1 వచ్చింది. సో 1 వచ్చినప్పుడు సైన్ బిట్స్లో మైనస్తో రిప్రజెంట్ చేస్తాం, 0 వచ్చినప్పుడు ప్లస్తో రిప్రజెంట్ చేస్తాం. సో అది సైన్ ఫ్లాగ్లో. సో ఈ సైన్ నెంబర్స్కి మొత్తం ఈ మైనస్ కానీ ప్లస్ కానీ సైన్ నెంబర్స్కి ఒక రేంజ్ అనేది ఉంటుంది. ఆ రేంజ్లోనే మనకి నెంబర్స్ అనేవి వస్తాయి, వాల్యూస్ అనేవి. సో ఆ రేంజ్ ఎంత అంటే, రేంజ్ ఫర్ సైన్ నెంబర్స్ -128 to +127. ఇక్కడ 127 నేను ఎందుకు కౌంట్ చేసామంటే, మైనసెస్లో మనం నెంబర్స్ 1 నుంచి స్టార్ట్ అవుతాయి కౌంట్ చేయటం. 1 వస్తే మైనస్ అని చెప్పా కదా, సో అందుకని 1 నుంచి స్టార్ట్ అవుతాయి. కానీ పాజిటివ్ నెంబర్స్లో 0 నుంచి స్టార్ట్ అవుతున్నాయి, అందుకని 127 వరకే ఉన్నాయి. ప్లస్ పాజిటివ్స్లో, నెగిటివ్స్లో -128 దాకా ఉన్నాయి. సో అందుకని -128 to +127 అనేది సైన్ నెంబర్స్ యొక్క రేంజ్. సో సైన్ నెంబర్స్ యొక్క రేంజ్ హెక్సాడెసిమల్ రిప్రజెంటేషన్లో చేస్తే దాని రేంజ్ ఇలా వస్తుంది, -80H to +7FH. సో ఇది సైన్ నెంబర్స్ యొక్క రేంజ్. సో ఇది సైన్ ఫ్లాగ్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఓవర్ఫ్లో ఫ్లాగ్. సో ఈ ఓవర్ఫ్లో ఫ్లాగ్ కూడా సైన్ ఫ్లాగ్ అర్థమైతే ఇది అర్థమవుతుంది. చెప్పాక ఎంత, సైన్ ఫ్లాగ్ రేంజ్ ఎంత, -80H to +7FH. సో ఈ ఓవర్ఫ్లో ఫ్లాగ్ ఏంటంటే, ఇఫ్ ద రిజల్ట్ ఈజ్ ఇన్ బిట్వీన్ దిస్ రేంజ్ దెన్ ఓవర్ఫ్లో ఫ్లాగ్ ఈక్వల్ టు 0, ఎల్స్ ఓవర్ఫ్లో ఫ్లాగ్ ఈక్వల్ టు 1. అంటే ఇప్పుడు మనకి ఏదైతే నెంబర్స్ యాడ్ చేసినప్పుడు వచ్చే రిజల్ట్ ఉంటుంది కదా, ఆ రిజల్ట్ కనుక ఈ వాల్యూస్ మధ్యలో ఉందనుకుందాం. ఈ వాల్యూస్ మధ్యలో ఉంటే ఓవర్ఫ్లో ఫ్లాగ్ 0. అలా కాకుండా ఈ వాల్యూస్ దాటి వచ్చింది అనుకోండి, అంటే ఓవర్ఫ్లో అయింది అనుకోండి రిజల్ట్ అనేది, అప్పుడు ఓవర్ఫ్లో ఫ్లాగ్ 1 అవుతుంది. రిజల్ట్ అనేది ఈ వాల్యూస్ మధ్యలోనే ఉంటే ఓవర్ఫ్లో వాల్యూ 0నే ఓవర్ఫ్లో ఫ్లాగ్. అలా కాకుండా రిజల్ట్ ఈ వాల్యూస్ని దాటి వెళ్తే ఓవర్ఫ్లో అయితే అప్పుడు 1 అవుతుంది. సో ఇవి వచ్చేసరికి స్టేటస్ ఫ్లాగ్స్ ఫ్రెండ్స్. ఈ స్టేటస్ ఫ్లాగ్స్ మీకు ఇంకా ఈజీగా అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. సో 43H 24H ఈ రెండు మన ఎగ్జాంపుల్గా తీసుకుందాం, వర్క్ ఎలా చేయాలి ఈ స్టేటస్ ఫ్లాగ్స్లో అని. సో యాడ్ చేయండి, 3 4 యాడ్ చేస్తే 7, 4 2 యాడ్ చేస్తే 6. దీన్ని బైనరీ ఫామ్లో రిప్రజెంట్ చేయండి, ఈ నెంబర్ని ఈ నెంబర్ని. సో బైనరీ ఫామ్లో రిప్రజెంట్ చేస్తే కోడ్స్ ఎలా వస్తాయి, 0100 0011. సో ఇది 43కి వచ్చేసరికి బైనరీ కోడ్. 24కి వచ్చేసరికి 2కి ఎంత కోడ్ 0010, 4కి వచ్చేసరికి 0100. సో ఇది మనకి 2 నెంబర్స్కి వచ్చే బైనరీ కోడ్స్. సో ఈ 2 యాడ్ చేయండి, యాడ్ చేస్తే 1
1 1 0 0 1 1 0. సో మనకి ఇలా ఫైనల్గా రిజల్ట్ అనేది వచ్చింది ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే. సో ఇప్పుడు ఈ నెంబర్ బట్టి మనకి ఈచ్ స్టేటస్ ఫ్లాగ్ యొక్క వాల్యూ ఎంత వచ్చిందో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి క్యారీ ఫ్లాగ్. సో ఇక్కడ చూడండి, క్యారీ ఫ్లాగ్ అంటే ఏమనుకున్నాం మనం? సో ఎంఎస్బి తర్వాత క్యారీ జనరేట్ అవ్వాలని చెప్పాను. సో క్యారీ జనరేట్ అవ్వలేదు, సో 0. సో నెక్స్ట్ ఏంటి? సో ఇక్కడ క్యారీ ఫ్లాగ్ వచ్చేసరికి 0 అయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ప్యారిటీ ఫ్లాగ్. సో ప్యారిటీ ఫ్లాగ్ అంటే ఏంటి? ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉంటే 1 అదే ప్యారిటీ ఫ్లాగ్ 1 అయింది. ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ లేకపోతే ప్యారిటీ ఫ్లాగ్ 0 అయింది. సో ఇక్కడ రిజల్ట్లో మనకి ఎన్ని వన్స్ వచ్చినాయో చూడండి. 1 1 1 మొత్తం 5 వచ్చినాయి. 5 అంటే అది ఆడ్ నెంబర్, సో ప్యారిటీ ఫ్లాగ్ 0. సో నెక్స్ట్ ఏంటి? ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్. సో ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ అంటే ఏంటి? లోవర్ నిబుల్ నుంచి హయ్యర్ నిబుల్కి క్యారీ జనరేట్ అయితే ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ 1, జనరేట్ అవ్వకపోతే ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ 0. సో ఈ లోవర్ నిబుల్, హయ్యర్ నిబుల్. సో లోవర్ నిబుల్ నుంచి హయ్యర్ నిబుల్కి క్యారీ జనరేట్ అయిందా లేదా చూడండి. 0 0 0 క్యారీ జనరేట్ అవ్వలేదు ఇక్కడ. సో అప్పుడు ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ కూడా 0. నెక్స్ట్ జీరో ఫ్లాగ్. సో జీరో ఫ్లాగ్ అంటే ఏంటి? రిజల్ట్ మొత్తం 0 అయితే జీరో ఫ్లాగ్ అనేది 0. జీరో ఫ్లాగ్ అనేది 1. ఎక్కడైనా ఒక్క 1 ఉన్నా కానీ జీరో ఫ్లాగ్ 1. జీరో ఫ్లాగ్ 0. సో ఇక్కడ రిజల్ట్ చూడండి, 1s ఉన్నాయి. సో జీరో ఫ్లాగ్ అనేది 0. అన్ని జీరోస్ ఉంటే మాత్రమే జీరో ఫ్లాగ్ 1 అయింది. సో అయిపోయింది కదా. నెక్స్ట్ సైన్ ఫ్లాగ్. సో సైన్ ఫ్లాగ్ అంటే ఏం చెప్పాను? ఎంఎస్బి బిట్లో ఏదైతే వాల్యూ ఉంటుందో అదే సైన్ ఫ్లాగ్లో ఉండిద్ది అని చెప్పాను. ఇక్కడ ఎంఎస్బి బిట్లో ఏముంది? 0 ఉంది. సో సైన్ ఫ్లాగ్ కూడా 0 అవుతుంది. సో ఈ రెండు నెంబర్స్ యాడ్ చేసినప్పుడు 9 + 7 16. 16 అంటే మనం ఎఫ్తో రిప్రజెంట్ చేస్తాం. సో ఎఫ్. 2 + 3 5 హెచ్. సో వీటిని బైనరీ కోడ్స్లోకి కన్వర్ట్ చేస్తే 27 బైనరీ కోడ్ ఇది, 39 బైనరీ కోడ్ ఇది. సో ఇప్పుడు రెండు యాడ్ చేయండి. సో 1 1 0 క్యారీ 1 క్యారీ జనరేట్ అయింది. 1 1 మళ్ళీ 0 క్యారీ 1 వచ్చింది. 1 1 మళ్ళీ 0 క్యారీ 1 వచ్చింది. 1 1 మళ్ళీ 0 క్యారీ 1 వచ్చింది. 1 1 0 క్యారీ 1 వచ్చింది. సో 1 1 0 మళ్ళీ క్యారీ 1 మళ్ళీ 1. సో ఎక్కడ 1 వచ్చింది? 0 వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన రిజల్ట్. సో ఇప్పుడు ఈ స్టేటస్ ఫ్లాగ్స్లో వీటి బట్టి ఎలా వచ్చిందో చూద్దాం రిజల్ట్ బట్టి. సో క్యారీ ఫ్లాగ్. సో క్యారీ ఫ్లాగ్ అంటే ఏంటి? ఎంఎస్బి బిట్ తర్వాత క్యారీ జనరేట్ అయిందా? జనరేట్ కాలేదు, సో 0. సో నెక్స్ట్ ప్యారిటీ ఫ్లాగ్. ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్. సో ఇక్కడ 2 1s ఉన్నాయి. 2 అంటే ఈవెన్ నెంబర్, సో ప్యారిటీ ఫ్లాగ్ 1 అయింది. సో నెక్స్ట్ ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్. సో ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ అంటే ఏం చెప్పాను? లోవర్ నిబుల్ నుంచి హైయర్ నిబుల్కి క్యారీ జనరేట్ అయితే. సో ఇక్కడ క్యారీ జనరేట్ అయింది లోవర్ నిబుల్ నుంచి హైయర్ నిబుల్కి, సో 1. నెక్స్ట్ జీరో ఫ్లాగ్. అన్ని జీరోస్ ఉండాలి. సో జీరో ఫ్లాగ్లో అన్ని జీరోస్ లేవు కాబట్టి రిజల్ట్లో, సో జీరో ఫ్లాగ్ 0. నెక్స్ట్ సైన్ ఫ్లాగ్. సో సైన్ ఫ్లాగ్ అంటే ఏం చెప్పాను? ఎంఎస్బి బిట్లో ఏదైతే వాల్యూ ఉంటుందో అదే సైన్ ఫ్లాగ్లో స్టోర్ అవుతుందని చెప్పాను. సో 0 ఉంది కాబట్టి ఎంఎస్బి బిట్లో. నెక్స్ట్ ఓవర్ఫ్లో ఫ్లాగ్. సో ఈ రిజల్ట్ మనకి 7FH నాప్లే ఉంది కాబట్టి, రేంజ్ నాప్లే ఉంది కాబట్టి ఓవర్ఫ్లో ఫ్లాగ్ 0. సో ఈ ఫ్రెండ్స్ మనకి ఎగ్జాంపుల్ స్టేటస్ ఫ్లాగ్స్కి. సో నెక్స్ట్ వీటిలో స్టేటస్ ఫ్లాగ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇప్పుడు కంట్రోల్ ఫ్లాగ్స్ చూద్దాం. సో కంట్రోల్ ఫ్లాగ్స్. కంట్రోల్ ఫ్లాగ్స్ అంటే ఏంటి? డిపెండింగ్ అపాన్ ది వాల్యూ ఆఫ్ కంట్రోలింగ్ ఫ్లాగ్ ఇంటూ కంట్రోలింగ్ ఫ్లాగ్ బిట్ మైక్రో ప్రాసెసర్ కంట్రోల్స్ పర్టికులర్ ఆపరేషన్. ద 3 కంట్రోల్ ఫ్లాగ్స్ ఆర్ కంట్రోల్ ఫ్లాగ్స్ ఏం చేస్తాయి అంటే ఆపరేషన్ని కంట్రోల్ చేస్తాయి, పర్టికులర్ ఆపరేషన్ని. స్టేటస్ ఫ్లాగ్స్ ఏం చేస్తాయి? రిజల్ట్ బట్టి స్టేటస్ని రిప్రజెంట్ చేస్తాయి. కంట్రోల్ ఫ్లాగ్స్ వచ్చేసి కంట్రోల్ చేస్తాయి. స్టేటస్ ఫ్లాగ్స్ని మన యూజర్ కంట్రోలబుల్ కాదు, అది ప్రాసెసర్ కంట్రోల్ చేస్తుంది. మన యూజర్ కంట్రోల్ చేయలేడు స్టేటస్ ఫ్లాగ్స్ని, కానీ కంట్రోల్ ఫ్లాగ్స్ని యూజర్ కంట్రోల్ చేయొచ్చు. సో ఈ కంట్రోల్ ఫ్లాగ్స్లో 3 టైప్స్: ఇంటరప్ట్ ఫ్లాగ్, డైరెక్షనల్ ఫ్లాగ్, ట్రాప్ ఫ్లాగ్. సో వీటిని చూద్దాం ఈ త్రీ గురించి. ఫస్ట్ ట్రాప్ ఫ్లాగ్ చూద్దాం. సో ట్రాప్ ఫ్లాగ్ ఎప్పుడు 0 అవుతుందంటే మనం ఇచ్చే ప్రోగ్రామ్ మొత్తాన్ని ఒకే ఒక ఆపరేషన్, సింగిల్ ఆపరేషన్తో మొత్తం ప్రోగ్రామ్ని ఒకేసారి ఎగ్జిక్యూట్ చేస్తే ట్రాప్ ఫ్లాగ్ 0 అవుతుంది. సో అలా కాదనుకుంటే, అంటే ఇప్పుడు మనకి ఇలా గ్రూప్ ఆఫ్ లైన్స్ ఉన్నాయి అనుకుందాం ప్రోగ్రాంలో. సో ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత రిజల్ట్ అనేది రావాలనుకుందాం. ఎందుకంటే ఈ లైన్లో ఏమైనా ఎర్రర్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి. సో ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేసి రిజల్ట్ అనేది ఇస్తుంది. తర్వాత నెక్స్ట్ లైన్ ఎగ్జిక్యూట్ చేసి ప్రోగ్రాంలో
రిజల్ట్ అనేది ఇస్తుంది. ఆ తర్వాత ఆ నెక్స్ట్ లైన్ ఎగ్జిక్యూట్ చేసి అంటే ప్రతి లైన్కి ప్రోగ్రామ్లో ఉన్న ప్రతి లైన్ని ఎగ్జిక్యూట్ చేసి రిజల్ట్ అనేది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో అది సింగిల్ స్టెప్. అప్పుడు ట్రాప్ ఫ్లాగ్ 1 అవుతుంది అలా ఎగ్జిక్యూట్ చేస్తే. ఎగ్జిక్యూట్ ది ప్రోగ్రామ్ సింగిల్ స్టెప్పింగ్ మోడ్. సింగిల్ స్టెప్పింగ్ మోడ్ అంటే ప్రోగ్రామ్లో ఉన్న ఈచ్ లైన్ ఎగ్జిక్యూట్ చేసి రిజల్ట్ అనేది జనరేట్ చేస్తుంది. అప్పుడు ట్రాప్ ఫ్లాగ్ 1 అవుతుంది. సో అలా కాకుండా మొత్తం ప్రోగ్రామ్ని ఒకేసారి ఎగ్జిక్యూట్ చేస్తే ట్రాప్ ఫ్లాగ్ 0 అవుతుంది. దాన్ని ఫ్రీ రన్నింగ్ ఆపరేషన్ అంటాం. సో అలా కాకుండా ప్రోగ్రామ్ని ఒక్కొక్క లైన్ ఎగ్జిక్యూట్ చేస్తే సింగిల్ స్టెప్పింగ్ మోడ్ అంటాం. సో అది అప్పుడు ట్రాప్ ఫ్లాగ్ 1 అవుతుంది. సో ఈ ట్రాప్ ఫ్లాగ్ ఇలా ఎందుకు వాడతామంటే ఆ లైన్స్లో ఆ ప్రోగ్రామ్లో ఏమైనా ఎర్రర్ ఉంటే తెలుసుకోవాలంటే అప్పుడు ట్రాప్ ఫ్లాగ్ 1 చేస్తాం. ఇది మన చేతిలో ఉంటుంది, యూజర్ కంట్రోలబుల్. మనకి అలా ఎర్రర్ ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే ట్రాప్ ఫ్లాగ్ 1 చేసుకోవచ్చు, లేదంటే 0 చేసుకోవచ్చు. సో ఇది ట్రాప్ ఫ్లాగ్. నెక్స్ట్ ఇంటరప్ట్ ఫ్లాగ్. సో ఇంటరప్ట్ ఫ్లాగ్ అంటే మైక్రో ప్రాసెసర్లో మనం ఇంటరప్ట్స్ అనేది జనరేట్ చేయొచ్చు ఇంటరప్ట్ పిన్స్ ద్వారా. సో ఇప్పుడు ఇంటరప్ట్ ఫ్లాగ్ కనుక 1 ఇచ్చామంటే మనకి ఇంటరప్ట్స్ జనరేట్ చేయిస్తుంది. ఇట్ ఎనేబుల్స్ ఇంటరప్ట్స్. ఇంటరప్ట్ ఎనేబుల్ అయితే ఏమవుతుందంటే అప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అవుతుంది, కంట్రోల్ అనేది ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్కి ఇస్తుంది. సో అదే అలా కాకుండా ఇంటరప్ట్ ఫ్లాగ్ 0 చేసామనుకోండి ఇంటరప్ట్స్ అనేవి రావు. అంటే ఇంటరప్ట్స్ వచ్చినా కానీ ప్రాసెసర్ అనేది ఆ ఇంటరప్ట్స్ని పట్టించుకోదు, వాటికి సర్వీస్ అనేది చేయదు. ఇంటరప్ట్ ఫ్లాగ్ 1 ఇచ్చినప్పుడు మాత్రం ఇంటరప్ట్స్కి ప్రాసెసర్ అనేది రియాక్ట్ అయ్యి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టాప్ చేసి వాటికి సర్వీస్ అనేది చేస్తుంది. సో ఇంటరప్ట్ ఫ్లాగ్ కూడా 1 ఇవ్వచ్చు లేదా 0 ఇవ్వచ్చు, అది మన యూజర్ కంట్రోలబుల్. సో ఇది ఇంటరప్ట్ ఫ్లాగ్. నెక్స్ట్ డైరెక్షన్ ఫ్లాగ్. ఈ డైరెక్షన్ ఫ్లాగ్ ఎందుకంటే సోర్స్ నుంచి డెస్టినేషన్కి మనం ఏమైనా డేటాను ట్రాన్స్ఫర్ చేయాలనుకోండి. సో ఇప్పుడు ఇలా సోర్స్ నుంచి డెస్టినేషన్ ఫిజికల్ అడ్రస్ ద్వారా ఇక్కడ నుంచి ఇక్కడ డేటా పంపించవచ్చు, లేదంటే ఇక్కడ నుంచి ఇక్కడ డేటా పంపించవచ్చు. అలా పైనుంచి కిందకి పంపించవచ్చు, లేదంటే కింద నుంచి పైకి కూడా, అంటే ఆటో ఇంక్రిమెంట్ అండ్ ఆటో డిక్రిమెంట్ కూడా చేయొచ్చు. సో డైరెక్షన్ ఫ్లాగ్ అంటే ఏం చెప్తామంటే ఆటో ఇంక్రిమెంట్ ఆఫ్ డేటా అండ్ ఆటో డిక్రిమెంట్ ఆఫ్ డేటా కెన్ బి డన్ ఫ్రమ్ టు సోర్స్ అండ్ డెస్టినేషన్. సో అది డైరెక్షన్ ఫ్లాగ్ అంటే. సో ఈ ఫ్రెండ్స్ కంట్రోల్ ఫ్లాగ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.